హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారము ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఎస్ఐఆర్ అండ్ యూజీసీ కంబైన్డ్గా నెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతోంది. మరి ఈ సెషన్ అనేది డిసెంబర్ 22 నుండి జూన్ 23 వరకు ఉన్నటువంటి సెషన్కి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి దీనిలో ఎలిజిబిలిటీ కనుక సంపాదించినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి గానీ, అంటే జేఆర్ఎఫ్‌కి గానీ అండ్ లెక్చరర్‌షిప్ ఎల్ఎస్‌కి గానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్‌లలో వర్క్ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ అయితే సంపాదించినట్టు అవుతుంది. కాబట్టి ఈ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి పర్టిక్యులర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ త్రూ ఎన్టీఏ వెబ్‌సైట్. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి CSIR.net.nta.nic.in. ది అప్లికేషన్ స్టార్ట్స్ 10th మార్చ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఏప్రిల్ 10th వరకైతే క్లోజ్ అవుతున్నాయి. అప్ టు 5 PM ఏప్రిల్ 10th క్లోజ్ అయిపోతుంది. మరి లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్‌ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, అంటే అప్లికేషన్‌తో పాటుగా ఎగ్జామినేషన్ ఫీ గూడా ఏప్రిల్ 10th క్లోజ్ అవుతుంది. అది మార్నింగ్ సెషన్ నైట్ 11:50 PM వరకైతే క్లోజ్ అవుతుంది ఎగ్జామినేషన్ ఫీ పే చేయడం కోసం. మరి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గనక చూసినట్లయితే ఫీ పేయబుల్ ఎలా పే చేయాలి అని చూసింది. టోటల్‌గా ఎంత ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఫీ అయితే ఉంటుందో చూడండి. కేటగిరీ వైస్‌గా జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 1100 ఐఎన్ఆర్ 1100 ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 550. ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ఎనీ పేమెంట్ గేట్‌వే ద్వారా చేయాల్సైతే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఐఎన్ఆర్ 275, థర్డ్ జెండర్‌కి ఐఎన్ఆర్ 275 ఉంది. మరి ఫిజికల్లీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే నిల్. ఇది అయితే ఫీ పేయబుల్ అయితే ఉంది. ఈ సెషన్ వచ్చేసి అంటే డిసెంబర్ నుండి జూన్ వరకు వర్తిస్తుంది. ఈ సెషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఇది ఆ సెషన్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి ఫర్దర్ పర్టిక్యులర్స్ గనక చూసినట్లయితే షెడ్యూల్ ప్రకారము డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కంప్లీట్‌గా ఇది అంటే కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కరెక్షన్ ఇన్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ ఓన్లీ. ఏదైనా మిస్టేక్స్ గనక ఉన్నట్లయితే పర్టిక్యులర్‌గా అవి ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తారు. అది ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే మీరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారు. సిటీ ఇంటిమేషన్ స్లిప్ టు బి అనౌన్స్‌డ్ లేటర్ త్రూ వెబ్‌సైట్ ద్వారా మీకు దీనికి సంబంధించిన ఇంటిమేషన్ అనేది వస్తుంది. డౌన్‌లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ బై ద క్యాండిడేట్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్‌సైట్. ఇది గూడా మీకు వెబ్‌సైట్ నుండి అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. టోటల్‌గా ఇది ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 180 మినిట్స్ అయితే ఉంటుంది. అంటే 3 అవర్స్ ఎగ్జాము. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి జూన్ 6th, 7th అండ్ 8th కండక్ట్ చేస్తున్నారు. అంటే మీ సబ్జెక్ట్స్‌కి ఆధారంగా సబ్జెక్ట్స్‌కి ఒక టైమ్ టేబుల్ అనేది ఫర్దర్ ఇంటిమేషన్ అయితే వస్తుంది. అనౌన్స్‌మెంట్ అనేది టైమింగ్స్ అండ్ ఆ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది లేటర్ ఇది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. టైమింగ్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్‌డ్ ఆన్ ఎన్టీఏ వెబ్‌సైట్. సెంటర్, డేట్ అండ్ షిఫ్ట్ ఆఫ్ జాయింట్ CSIR-UGC నెట్ ఎగ్జామినేషన్ యాస్ మెన్షన్డ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో అప్పుడు మీకు అడ్మిట్ కార్డ్‌లో వివరాలైతే తెలుస్తాయి. Display of recorded responses and answer keys will be announced later on website. Declaration of result on NTA website. This is also will be announced later on website. Website వచ్చేసి CSIR.net.nta.nic.in లేదా NTA
ac.in ఈ 2 కూడా అఫీషియల్ వెబ్‌సైట్స్. ఫర్దర్ ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ కావలిస్తే మీరు ఎన్‌టిఏ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బ్రోచర్‌ని అయితే పరిశీలించండి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై అయితే చేసుకోండి. ఇది నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. కాబట్టి మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జాబ్స్‌కి రాయాలన్నా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఈ నెట్ ఉన్న వాళ్ళకి. సెట్ ఆర్, నెట్ ఆర్, పీహెచ్‌డీ ఇలా ఉండాలి గదా! డిగ్రీ కాలేజెస్‌లో డీల్ చేయడానికి అండ్ మీరు జేఆర్ఎఫ్ లేదా లెక్చర్‌షిప్ కోసం ఇది కంపల్సరీ ఎలిజిబిలిటీ టెస్ట్. కాబట్టి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది. యూజీసీ సీఎస్ఐఆర్ నెట్. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానెల్‌కి టచ్‌లో ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికి.